ఓం శాంతి. ఈరోజు మురళిలో బాబా ధారణకు సంబంధించిన అనేక విషయాలను వినిపించారు. పిల్లలు చెప్పుడు మాటలు వినకండి, దానిపైన విశ్వాసం పెట్టుకొని ఎవరి గురించి అయితే చెప్పారో వారి పట్ల మీ అభిప్రాయాన్ని మార్చుకోకండి. తప్పుడు మాటలపైన విశ్వాసం పెట్టుకోకండి. కొందరు పిల్లలు ఎప్పుడు చెప్పుడు మాటలతో బాబా పైన కూడా అభిప్రాయాన్ని మార్చేస్తూ ఉంటారు. బాబా మీ గురించి ఇలా అంటున్నారు, మీరు చాలా దేహాభిమానంలో ఉంటారంట, మీరెప్పుడు దైహిక దృష్టితోనే ఉంటారని బాబా అన్నారు అని చెప్పి బాబా అన్నారు అని వేరే వాళ్ళకు చెప్తారు. దాంతో ఎవరైతే ఆ విషయాలను వింటారో విన్న వాళ్ళు నా గురించి బాబా ఇలా అనుకుంటున్నారా అని చెప్పేసి యజ్ఞానికే విఘ్నరూపకంగా మారిపోతారు. వాళ్ళు ఇంకా విఘ్నాలు వేయడం మొదలు పెడతారు, మార్గమే వదిలేస్తారు. అంటే ఇలా బాబాకు దూరం చేసేటువంటి పనులను కూడా కొందరు చేస్తూ ఉంటారు అని బాబా ఈరోజుటి మురళిలో వినిపించారు. సెల్ఫ్ చెకింగ్ చేసుకోండి అన్నారు. నేను ఎంతవరకు మధురంగా అవుతున్నాను, నా లోపలున్న లోపాలన్నిటినీ జయించానా, ఇలా తనకు తాను చూసుకోవాలి అన్నారు. ఇది 29th ఆగస్ట్ 2026 మురళి. మధురమైన పిల్లలు, అన్ని విషయాలలోనూ సహనశీలురుగా అవ్వండి. నింద, స్తుతి, జయాపజయాలు అన్నింటిలోనూ సమానంగా ఉండండి. చెప్పుడు మాటలను విశ్వసించకండి. మధురమైన పిల్లలు, అన్ని విషయాలలోనూ సహనశీలిగా అవ్వండి. నిందా, స్తుతి, జయాపజయాలు అన్నింటిలోనూ సమానంగా ఉండండి. అంటే నిందించినప్పుడు కృంగిపోవడం, మహిమ చేసినప్పుడు గౌరవించినప్పుడు పొంగిపోవడం అలా ఉండకూడదు. స్థిత ప్రజ్ఞత ఉండాలి. అన్ని విషయాలలోనూ వేడి, చలి, ఎండ, వాన అన్నింటిలోనూ సమాన స్థితి అంటారు బాబా. సహనశీలిగా అవ్వాలి. ప్రశ్న: ఆత్మ సదా ఎక్కే కలలో ముందుకు వెళ్తూ ఉండడానికి సహజమైన యుక్తిని వినిపించండి. జవాబు: ఒక్క బాబా నుండే వినండి, ఇతరుల నుండి వినకండి. బాబా మురళి సారంలోనూ ఇదే చెప్తున్నారు, ప్రశ్నకు జవాబులోనూ ఇదే చెప్తున్నారు. చెప్పుడు మాటలపైన విశ్వాసం పెట్టుకోకండి. అక్కడిక్కడి విషయాలను విని మీకు వినిపిస్తూ ఉంటారు, అవి అస్సలు వినకండి. కేవలం ఒక్క బాబా చెప్పేది మాత్రమే వినండి. అనవసరమైన పరచింతనలో, వ్యర్థమైన మాటలలో మీ సమయాన్ని వృధా చేసుకోకండి. అప్పుడు ఆత్మ సదా ఎక్కే కలలో ఉంటుంది. తప్పుడు మాటలు వినడం వలన, వాటిని విశ్వసించడం వలన మంచి మంచి పిల్లలు కూడా పడిపోతారు. అందుకే చాలా సంభాళించుకోవాలి. ఏమవుతుంది? తప్పుడు మాటలతో మన సమయము వృధా అవుతుంది, మనం పడిపోతాం కూడా. గౌతమ బుద్ధుడి దగ్గరికి ఒకసారి ఒక వ్యక్తి వచ్చి తన శిష్యుడి గురించి ఒక మాట చెప్పాలి అని అన్నాడంట. నేను ఒక సీక్రెట్ చెప్పబోతున్నాను, మీ శిష్యుడు ఎలాంటి వాడో నేను మీకు చెప్పాలనుకుంటున్నాను అన్నారంట. అప్పుడు బుద్ధుడు అన్నాడంట, నేను ట్రిపుల్ టెస్ట్ పెడతాను, అందులో పాస్ అవుతేనే మీరు ఆ విషయాన్ని నాకు వినిపించండి అని. అంటే ఏంటి అంటే, మీరు ఇప్పుడు ఏదైతే విషయాన్ని నాకు చెప్పబోతున్నారో ఆ విషయము నిజంగా మీరు ప్రాక్టికల్గా చూసినదా, అది మీ ముందు జరిగినదా అంటే కాదు, నాకు ఇంకొకరు చెప్పారు అన్నారంట. సరే, రెండవది, మరి ఏదైతే మీరు విషయం నాకు చెప్పబోతూ ఉన్నారో అది సత్యమే అని బలమైనటువంటి నమ్మకం మీకుందా అంటే ఏమో నాకు తెలియదు అన్నారంట. మూడవది, ఏదైతే మీరు చెప్పబోతూ ఉన్నారో దాంతో నాకేమైనా లాభం ఉందా అని అడిగారంట. అంటే చెప్పలేను, లాభం ఉండే విషయం ఏమి కాదు అని అన్నారంట. అప్పుడు ఇంకా మీరు ఈ విషయం నా దగ్గర చెప్పకండి, ప్రస్తావించకండి అని అన్నారంట. అంటే ఏదైతే మనం చూసింది కాదు, అది సత్యమో కాదో తెలియదు, తర్వాత దాంతో ఎదుటి వారికి లాభము లేదు అన్నప్పుడు ఆ విషయాలని వ్యాపింప చేయడం కూడా వృధాయే. దానివలన మన స్థితి పడిపోతుంది, వినడం వలన కూడా పడిపోతుంది. అందుకే అలాంటివి అసలు ఎంగేజ్ చేయకండి, అసలు వినకండి అంటున్నారు. ఎవరు మీ ముందుకు వచ్చి ధైర్యం చేసి అలాంటివి వినిపించకూడదు. అలాంటి లీనియన్స్ ఎవరికి కూడా మనం ఇవ్వకూడదు. మన ముందు తప్పుడు సమాచారాన్ని ఎవరు తీసుకొనే రాకూడదు. ఓం శాంతి.
రావణ రాజ్యం మొదలైనప్పటి నుండి తప్పకుండా అర్థకల్పం మనం బాబాను స్మృతి చేస్తూ వచ్చామనేది మధురాతి మధురమైన పిల్లలకు ఇప్పుడు స్మృతి కలిగింది. అలాగని మొత్తం కల్పమంతా ఏమీ బాబాని జ్ఞాపకం చేయము. అర్థకల్పం నుండే చేస్తాం. ఎందుకంటే ఎప్పుడైతే దుఃఖం అధికం అవుతుందో అప్పుడే స్మృతి చేస్తాం. భక్తి మార్గం నుండి మనము దిగిపోతూ వచ్చాం. డ్రామా రహస్యము ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది. నోటి ద్వారా ఏది మాట్లాడాల్సిన అవసరం లేదు, చెప్పే అవసరం ఏమీ లేదు. ఇక్కడ శబ్దంతో పని లేదు, ఎక్కువగా జ్ఞానం యొక్క అవసరం కూడా లేదు. బాబాకు చెందిన వారిగా అయ్యారంటే ఇప్పుడు ఇక ఎక్కువ జ్ఞానం కూడా అవసరం లేదు. తండ్రికి చెందిన వారిగా అయ్యారంటే తండ్రి ఆస్తికి యజమానులుగా అయినట్లే. ఇంకా కర్మేంద్రియాలతో ఏమీ చేయవలసిన అవసరం లేదు. భక్తి మార్గంలో భగవంతుని కలుసుకోవడానికి ఎన్ని యజ్ఞాలు, తపస్సులు, దానపుణ్యాదులు చేస్తూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా సరే అన్ని చోట్ల తీర్థస్థానాలు, మందిరాలు చాలా ఉన్నాయి. మొత్తం భారత్లో ఉన్న తీర్థస్థానాలన్నీ, మరి అలాగే మందిరాలు, ఎన్నైతే మందిరాలు ఉన్నాయో అన్ని మందిరాల్ని తిరిగి వచ్చినటువంటి మనుషులు ఒక్కరు కూడా ఉండరు. అంటే ఒక్కటి కూడా వదిలిపెట్టకుండా ప్రతిదీ దర్శించుకున్నటువంటి వాళ్ళు ఒక్కరు కూడా ఉండరు. ముఖ్యమైనటువంటి తీర్థయాత్రలు చేసినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు. కానీ ఇప్పుడు కాశీ ఉందంటే కాశీలో కొన్ని వందల గుళ్ళు ఉంటాయి. ముఖ్యమైనటువంటి కాశీ విశ్వేశ్వరుడి గుడి మాత్రమే దర్శనం చేసుకొని వస్తారు. చుట్టూ ఉన్నటువంటి వందల గుళ్ళను మాత్రం అందరేమీ వెళ్ళరు కదా. అలా ప్రతి ఊరిలో చూసుకుంటే ప్రతి చిన్న పెద్ద మందిరాన్ని దర్శించుకున్న వాళ్ళు మొత్తం ప్రపంచంలో ఒక్కరు కూడా ఉండరు అని అంటున్నారు. ఒకవేళ అలా తిరిగినా కూడా ఏమీ లభించదు. అక్కడ గుడి గంటల యొక్క శబ్దాలు మొదలైన అలజడులు ఉంటాయి. ఇక్కడైతే అలాంటి అలజడి విషయం ఏమీ లేదు. ఇక్కడ చాలా పీస్ఫుల్గా శాంతిగా ఉంటుంది. పాటలు పాడడం కానీ, చప్పట్లు కొట్టడం కానీ ఏమీ లేవు. అసలు మనుషులు చేయందంటూ ఏముంది చెప్పండి? ఎన్నో కర్మకాండాలు ఉన్నాయి. ఇక్కడైతే పిల్లలైన మీరు కేవలం స్మృతిలో ఉండాలి, ఇంకేమీ చేయవలసిన అవసరం లేదు. ఇంట్లో ఉంటూ కూడా అన్నీ చూసుకుంటూ అన్నీ చేస్తూ కేవలం తండ్రిని స్మృతి చేయాలి. ఇప్పుడు మనం దేవతలుగా అవుతున్నామని మీకు తెలుసు. ఇక్కడే దైవీ గుణాలను ధారణ చేయాలి. ఆహార పానీయాల యొక్క శుద్ధత కూడా తప్పనిసరిగా పాటించాలి. 36 రకాల భోజనం అయితే అక్కడ లభిస్తుంది సత్యయుగంలో. ఇక్కడ చాలా సాదాగా సింపుల్గానే మన భోజనం ఉండాలి. చాలా ఎక్కువగాను ఉండకూడదు, చాలా తక్కువగాను ఉండకూడదు. అన్ని విషయాలలోనూ సహనశీలత కావాలి. నింద, స్తుతి, జయాపజయాలు, చలి, వేడి అన్నింటినీ సహించుకోవాలి. ఇప్పుడు సమయమే అలా ఉంది. ఇప్పుడు చూడండి, నీళ్ళే దొరకట్లేదు, ఇంకేవేవో లభించవు. ఇప్పుడు పంచదార కూడా ఎంత రేటు పెరిగిపోయింది. అలా చూసుకుంటే రోజు రోజుకి ఆహారమే కరువైపోతుంది. సూర్యుడు కూడా తన వేడిని చూపిస్తాడు. ఇప్పటికే సూర్యుని వేడి బాగా పెరిగిపోయింది. కానీ రానున్న సమయంలో ఇదే సంవత్సరంలో చివరికి వచ్చేసరికి ఈ నవంబర్, డిసెంబర్లో ఇంకో 2 డిగ్రీల యొక్క వేడి పెరుగుతుంది అంటున్నారు. ఇలా బాబా అంటున్నారు అన్నీ జరుగుతాయి, కానీ మీ స్థితి మాత్రం స్థిత ప్రజ్ఞత, సమానంగా ఉండాలి. దేనిలోనూ చెలించకూడదు, దేనిలోనూ బ్యాలెన్స్ని కోల్పోకూడదు. ప్రతి వస్తువు తమో ప్రధానమవుతూ ఉంటుంది. ఈ సృష్టి తమో ప్రధానంగా ఉంది, తత్వాలు కూడా తమో ప్రధానంగా ఉన్నాయి. అందుకే ఇవి బాగా దుఃఖ పెడుతూ ఉన్నాయి. నిందా స్తుతులకు కూడా మీరు ప్రభావితులు అవ్వకూడదు. ఎవరికైనా ఏవైనా తప్పుడు విషయాలు వినిపిస్తే వెంటనే డిస్టర్బ్ అవుతారు. అలా చెప్పారా, విన్నారు, డిస్టర్బ్ అవుతారు. చూడు, నా గురించి ఇలా అనుకుంటున్నారంట, నన్ను ఇలా అంటున్నారంట అని ఇంకా వెంటనే ఫీల్ అవ్వడం మొదలు పెడుతూ ఉంటారు. అది వాస్తవమో కాదో, ఈ నిజంగా జరిగిందో లేదో వీళ్ళు కల్పించారో ఏమీ ఆలోచించరు. అంతే, ఇంకా ఫీల్ అవ్వడం మొదలు పెడతారు. ఎందుకంటే ఈ రోజుల్లో చాలా విషయాలను కల్పిస్తూ ఉన్నారు కదా, కల్పితం. ఉదాహరణకు, మీకు దేహాభిమానం ఉందని, బాహ్య ఆర్భాటం చాలా ఉందని బాబా మీ గురించి అన్నారని ఎవరైనా చెప్తే అంతే, ఇంకా జ్వరం వచ్చేస్తుంది, నిద్ర కూడా పట్టదు.
అర్థకల్పం నుండి మనుషులు ఇలాగే చేస్తూ ఉన్నారు కదా, రామాయణ కాలం నుండి ఇలాగే ఉంది అని చెప్తూ ఉంటారు కదా. అప్పుడు కూడా ఇవే జరిగాయి, ఇప్పుడు కూడా ఇవే జరుగుతున్నాయి. అర్థకల్పం నుండి ఇలాంటి అలవాట్లున్నాయి మనుషులకు. ఎవరికైనా వెంటనే జ్వరం తెప్పించేలా చేస్తూ ఉన్నారు. దానితో అవతల వాళ్ళు వెంటనే పాలిపోయినట్లుగా అవుతున్నారు. అందుకే బాబా అంటారు, ఇటువంటి వ్యర్థమైన మాటలేవి వినకండి. బాబా ఎప్పుడూ ఎవరినీ నిందించరు. తండ్రి అయితే అందరికీ అర్థం చేయించేందుకే ప్రయత్నిస్తారు కదా. ఒకరికొకరు తప్పుడు విషయాలను వినిపించడంతో మంచి మంచి పిల్లలు కూడా డిస్టర్బ్ అయిపోతారు. అప్పుడు వారు ద్రోహులుగా అయి వెళ్ళి ఇతరులకు వ్యర్థమైన మాటల్ని వినిపిస్తారు. భక్తి మార్గంలో కూడా ఎలాంటి కథలను తయారు చేశారు? ఇప్పుడు మీకు జ్ఞానం లభించింది కాబట్టి మీరెప్పుడు కూడా ఓ రామా, ఓర్ భగవంతుడా అని ఇలాంటి మాటలు అనలేరు. ఇవి కూడా భక్తి మార్గంలోని పదాలే కదా. మీ నోటి నుండి ఇలాంటి పదాలైతే రాకూడదు. మీరైతే వాహ బాబా వాహ అని అనాలి. సంతోషంగా భగవంతునితో మాట్లాడాలి తప్ప దీనంగా, హీనంగా, దుఃఖంతో మాట్లాడకూడదు. మధురమైన ప్రియమైన పిల్లలు ఆత్మాభిమానులుగా అవ్వండి అని మాత్రమే బాబా చెప్తారు. ఎంత ప్రేమగా అర్థం చేయిస్తున్నారు. ఇంకెవ్వరి మాటలు వినకండి, అనవసరమైన పరచింతన చేయకండి. నేను ఒక ఆత్మను. ఈ ఒక్క విషయాన్ని పక్కా చేసుకోండి. ఆత్మ అవినాశి, శరీరం అయితే వినాశి. ఆత్మయే సంస్కారాలను ధారణ చేస్తుంది. ఇప్పుడు పిల్లలైన మీరు ఆత్మాభిమానులుగా అవ్వాలి. ద్వాపర యుగం నుండి మీరు రావణ రాజ్యంలో దేహాభిమానులుగా అవుతారు. అందుకే ఇప్పుడు దేహీ అభిమానులుగా అవ్వడం పిల్లలకి కష్టం అనిపిస్తుంది. దేహాభిమానంలో వచ్చే అలవాటు బాగా అవ్వడంతో ఇప్పుడు ఆత్మాభిమానిగా అవ్వడం కష్టం అనిపిస్తుంది. మాకు అనంతమైన తండ్రి లభించారు అని పదే పదే బుద్ధిలోకి వస్తూ ఉండాలి. కల్పకల్పము తండ్రి వారసత్వాన్ని ఇస్తారు. ఇప్పుడు వారి మతాన్ని అనుసరించాలి. నీవే తల్లివి తండ్రివి అన్న మహిమ వారి గురించే ఉంది. వారు సర్వ సంబంధాల సుఖాన్ని ఇచ్చేవారు. వారిలో మాధుర్యమంతా ఉంది. ఇకపోతే మిగిలిన మిత్ర సంబంధికులు మొదలైన వాళ్ళంతా దుఃఖ పెట్టేవాళ్ళే, ధోకా మోసం చేసేవారే. ఒక్క తండ్రి మాత్రమే అందరికీ సుఖాన్ని ఇచ్చేవారు. మరి స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రినైన నన్ను స్మృతి చేయండి అని మార్గం కూడా చాలా సహజంగా బాబా తెలియజేస్తారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఇది కొత్త విషయం ఏమీ కాదు. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత మనం ఇలాంటి తండ్రి వద్దకు వస్తామని మీకు తెలుసు. వీరు ఒక సాధువు సన్యాసి కాదు. మీరేమి సాధువు సన్యాసుల వద్ద ఉండరు కదా. ఇక బాబా ఏమంటారంటే, ప్రవృత్తి మార్గం యొక్క సంబంధాలతో యుక్తిగా నడుచుకోండి, లేదంటే ఇంకా గొడవలు పెరుగుతాయి. యుక్తిగా నడుచుకోండి. ప్రతి ఒక్కరికి చాలా ప్రేమగా అర్థం చేయించాలి. చూడండి, ఇప్పుడు వినాశన సమయం సమీపంగా ఉంది. ఈ ఆసురీ ప్రపంచమంతా సమాప్తం అవుతుంది. ఇప్పుడు మనం దేవతలుగా అవ్వాలి. మరి దైవీ గుణాలను ఇక్కడే ధారణ చెయ్యాలి అని ఇలా ప్రేమగా అర్థం చేయించాలి. దేవతలు కూడా ఉల్లి వెల్లుల్లి మొదలైనవైతే తినరు. మనం కూడా మనుషుల నుండి దేవతలుగా అవుతున్నాం కనుక మనం వీటిని ఎలా తింటాం? వాటిని వదిలేయండి అని మీకు కూడా సలహానిస్తారు. అటువంటి పదార్థాలు మనము తినము. ఇప్పుడు మీకు దైవీ గుణాలను నేర్పించే అనంతమైన తండ్రి లభించారు కనుక సర్వగుణ సంపన్నులుగా ఇక్కడే అవ్వాలి. ఇక్కడ తయారవుతే అప్పుడు భవిష్య కొత్త ప్రపంచం వస్తుంది. రాత్రి తర్వాత మళ్ళీ పగలు వచ్చినట్లుగా ఇది కూడా అలాగే జరుగుతుంది. ఇప్పుడు రాత్రి యొక్క అంతిమంలోనే దైవీ గుణాలను ధారణ చేయాలి. అప్పుడు ఉదయం వస్తుంది. ప్రతి ఒక్కరూ తనను తాను చూసుకోవాలి, చెక్ చేసుకోవాలి, పరీక్షించుకోవాలి. బాబాకు అన్ని విషయాలను క్లియర్గా చెప్పాలి. బాబాకు అన్నీ తెలుసు అని కాదు, మీరు స్వయాన్ని చూసుకోవాలి కదా. టీచర్కి అయితే అన్నీ తెలుసు అని విద్యార్థులు ఎప్పుడు కూడా ఇలా అన్నారు. పరీక్ష రోజులు దగ్గరకు వస్తూ ఉంటే పిల్లలు కూడా నేను ఎంతవరకు పాస్ అవుతాను అని, నేను ఏ సబ్జెక్ట్లో డీలాగా ఉన్నాను అని చూసుకుంటారు కదా.
స్వయమే అర్థం చేసుకుంటారు. వేటిలోనైనా తక్కువ మార్కులు వస్తే ఇక అన్ని సబ్జెక్టులలోని మార్కులు కలపడంతో పాస్ అయిపోతామని అనుకుంటారు. మరి ఇక్కడ స్వయాన్ని చెక్ చేసుకుంటూ ఉండాలి. నాలో ఏ లోపమైతే లేదు కదా, నేను చాలా మధురంగా అయ్యానా, అందరికీ ప్రేమగా అర్థం చేయిస్తూ ఉన్నానా? ఏం చెప్పాలి అందరికీ ప్రేమగా? ఆత్మలైన మన తండ్రి పరంపిత పరమాత్మ. అంతేకాని మనుష్య మాతృలెవరూ కాదు. మేము నిరాకారుణ్ణి భగవంతుడని అంటాము. రచయితైన భగవంతుడైతే ఒక్కరే, మిగిలిన వారంతా వారి రచన నుండి ఎవరికీ వారసత్వం లభించదు. ఈ విషయాలన్నీ చెప్పాలి అంటున్నారు. రచన నుండి ఎవరికీ వారసత్వం లభించదు, నియమమే లేదు అంటున్నారు. తండ్రి నుండి వారసత్వం అనేది లభిస్తుంది. ఇప్పుడు రచన అంతటికీ సద్గతి దాత రచయితైన తండ్రి ఒక్కరే. ఈ రచనలోనే సాధు సత్పురుషులందరూ వచ్చేస్తారు. వాస్తవానికి అందరూ ఆత్మలే కదా. అయితే మనుషులు మంచివారిగా చెడ్డవారిగా ఉంటారు. పొజిషన్ ఎక్కువగా తక్కువగా ఉంటుంది. సన్యాసులలో కూడా నంబర్ వారీగా ఉన్నారు. కొంతమందిని చూడండి, భిక్షం అడుగుతూ ఉంటారు. మరికొంతమంది విషయంలో చూడండి, అందరూ వారి పాదాలపై పడతారు. పిల్లలైన మీరు కూడా ఉన్నతంగా అవ్వాలి, చాలా మధురంగా అవ్వండి. ఎప్పుడు కూడా క్రోధంతో మాట్లాడకూడదు. ఎంత వీలైతే అంత ప్రేమతో పని కానించండి. పిల్లలు చాలా విసిగిస్తున్నారు బాబా, ఏం చేయాలి, పిల్లల్ని ఒక దెబ్బ వేయచ్చా అని అడుగుతూ ఉంటారు. బాబా అంటారు, పిల్లలకు కూడా ప్రేమగానే అర్థం చేయించండి. శ్రీకృష్ణుడు అల్లరి చేస్తే తాడుతో కట్టేసినట్లుగా రోకలికి చూపించారు కదా. ఎంత వీలైతే అంత మీరు ప్రేమగానే అర్థం చేయించాలి. ఇంకా లేదు, ఎంత ప్రేమగా చెప్పినా వినట్లేదు అంటే ఏదో తేలికపాటి శిక్షను విధించండి అంటున్నారు. పాపం వారు కూడా అమాయకులు కదా. సమయం కూడా అలాగే ఉంది. బయట సాంగత్య దోషం చాలా చెడ్డగా ఉంది. ఇప్పుడైతే ఇంకా టూ మచ్ అయిపోయింది. ఇప్పుడైతే చాలా డిస్ట్రాక్షన్స్ ఉన్నాయి పిల్లలకి. వాళ్ళ తప్పేమీ లేదు. ఇప్పుడు అనంతమైన తండ్రి చెప్తున్నారు, మీరు విగ్రహాలు మొదలైనవి పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. శివుని చిత్రాన్నైనా ఎందుకు పెట్టుకోవాలి? వారు మీ తండ్రి కదా. పిల్లలు ఇంట్లో తండ్రి చిత్రాన్ని ఎందుకు పెట్టుకుంటారు? తండ్రి అయితే ఎల్లప్పుడూ ప్రత్యక్షంగా ఉంటారు కదా. తండ్రి అంటారు, నేను ఎప్పుడూ మీ కళ్ళ ముందు ప్రత్యక్షంగా ఉంటాను. నేను ఇప్పుడు కళ్ళ ముందు ప్రత్యక్షంగా ఉన్న తర్వాత నా చిత్రాన్ని ఎందుకు పెట్టుకున్నారు అంటారు. చిత్రం ఎవరిది పెట్టుకుంటారు? ఎవరైతే మన కళ్ళ ముందు ఉండరో వాళ్ళది చిత్రం పెట్టుకుంటారు. చనిపోయిన తర్వాత ఫోటో వస్తుంది. ఇంటి ముందు కానీ ఇంట్లో కానీ లోపల చిత్రం పెద్దది పెట్టుకుంటారు. చూడగానే వచ్చినటువంటి వాళ్ళు, అయ్యో మీ నాన్నగారు పోయారా అంటారు. నేను కూర్చొని పిల్లలకి ఈ విషయాలన్నీ అర్థం చేయిస్తున్నాను, అయినా నేను ప్రత్యక్షంగా ఇప్పుడు ఎదురుగా ఉన్నాను కదా అని బాబా అంటున్నారు. బాప్దాదాని చూడాలని అంటారు. ఇప్పుడు తండ్రి అయితే నిరాకారుడు, వారిని చూడలేరు, బుద్ధి ద్వారా అర్థం చేసుకోగలుగుతారు. బాబా అంటారు, నేను వీరిలో ప్రవేశించి మీకు జ్ఞానాన్ని ఇస్తాను, లేదంటే మరి ఎలా రాను? శ్రీకృష్ణుని తనువులోకి ఎలా వస్తాను? నేను సన్యాసుల తనువులోకి కూడా రాలేను. ఎవరైతే మొదటి నంబర్లో ఉండేవారో నేను వారిలోకే వస్తాను. వారే ఇప్పుడు లాస్ట్ నంబర్లో ఉన్నారు. మీరు కూడా చదువుకొని మళ్ళీ మొదటి నంబర్లోకి వెళ్ళాలి. అంటే మొదటి నంబర్లో ఉన్నది ఎవరు? శ్రీకృష్ణుడి ఆత్మ. వారే ఇప్పుడు లాస్ట్ నంబర్లో ఉన్నారు. వారే ఇప్పుడు సాధారణ మానవ రూపంలో దాదా లేఖరాజ్గా ఉన్నారు. వారికి శివబాబా ప్రవేశించి ఆ శరీరంలో ప్రజాపిత బ్రహ్మ అని పేరు పెట్టారు. చదివించే వారైతే ఒక్కరే, వారినే జ్ఞానసాగరుడు అని అంటారు. మీకు చాలా మంచి జ్ఞానం లభిస్తుంది. మీకు తెలుసు, శాంతిధామము మన ఇల్లు, సుఖధామము మన రాజధాని, దుఃఖధామం అనేది రావణ రాజ్యం. ఇప్పుడు బాబా అంటారు, మధురాతి మధురమైన పిల్లలు, మీ ఇల్లైన శాంతిధామాన్ని జ్ఞాపకం చేయండి, అలాగే మీ రాజ్యమైనటువంటి సుఖధామాన్ని జ్ఞాపకం చేయండి. దుఃఖధామం యొక్క బంధనాలను తెంచుకోండి, మరిచిపోతూ వెళ్ళండి. ఇలా ఇంకెవరు కూడా చెప్పలేరు అంటున్నారు.
అలా వెళ్ళలేరు కూడా ఎవరు. పరంధామం ఇంటికి నేరుగా ఎవరైనా వెళ్ళగలిగారా? ఎవరూ వెళ్ళలేరు. డ్రామా మధ్యలో నుండి ఎవరూ తిరిగి వెళ్ళలేరు. ఫలానా వారి జ్యోతి జ్యోతిలో కలిసిపోయిందని, లేక నిర్వాణం చెందారని అంటూ ఉంటారు. కానీ ఒక్కరు కూడా వెళ్ళరు. అందరి తండ్రి మరియు యజమాని పరంపిత పరమాత్మ ఒక్కరే. ప్రేయసులందరికీ వారొక్కరే ప్రియుడు. ఆ దైహిక ప్రేయసీ ప్రియులు ఒకరినొకరు గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఆ సమయంలో వారి చిత్రమే బుద్ధిలోకి వస్తుంది. ఇక ఒకరినొకరు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు, భోజనం చేస్తూ ఉన్నా, ఏ పని చేస్తూ ఉన్నా గుర్తు చేసుకుంటూ ఉంటారు. వారైతే ఒక్క జన్మ యొక్క ప్రేయసీ ప్రియులు. మీరు ఆ ఒక్క ప్రియుడైన పరమాత్మునికి జన్మ జన్మల ప్రేయసీలు. అర్ధకల్పం నుండి ఈ ప్రియుడి కోసం వేచి చూస్తూ ఉన్నాం, ఎదురు చూస్తూ ఉన్నాం. ప్రియుడి కోసం తపించాము, పూజలు చేశాము, ఎన్నో అర్పించాము. మరి కేవలం ఇప్పుడు ఆ ప్రియుడు ఒక్కరినే జ్ఞాపకం చేయాలి. మీరు ఇంకేమీ చేయవలసినటువంటి అవసరం లేదు. ఆ ప్రేయసీ ప్రియులు ఎదురుగా ఒకరికొకరి ముఖాన్ని చూసుకుంటూ ఉంటారు. ఎక్కడో దూరంగా ఉన్నప్పటికీ వారిని జ్ఞాపకం చేయగానే వారి ముఖమే ఎదురుగా కనిపిస్తున్నట్లుగా ఉంటుంది. అంతే, ఇంకా అది చూసుకుంటూ చూసుకుంటూ పని కూడా ఆపేస్తారు. చేసే పని కూడా ఆగిపోతుంది. తర్వాత వారి ముఖం మాయమైపోగానే అప్పుడు మళ్ళీ పని మొదలు పెడతారు. ఇక్కడైతే అలాంటిదేమీ లేదు. ఆత్మ కూడా బిందువు, పరమాత్మ కూడా బిందువే. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయాలి. ఇందులోనే శ్రమ ఉంది. ఇటువంటి అభ్యాసాన్ని ఎవ్వరూ చేయటం లేదు. ఆత్మజ్ఞానం లభించింది, కానీ ఆత్మను రియలైజ్ అయ్యారా? జ్ఞానం వినగానే సరిపోదు, రియలైజ్ కూడా అవ్వాలి కదా. ఇక మిగిలింది పరమాత్మ. మరి వారి గురించి కూడా మీకు తెలుసు. బాబా వచ్చి ఇక్కడ కూర్చుంటారు. ఎక్కడ? ఇక్కడ అని చూపిస్తున్నారు బాబా ఇలా భృకుటిని. వీరి స్థానం కూడా ఇక్కడ భృకుటిలోనే ఉంది. ఆత్మ ఎక్కడి నుండైనా బయటికి వెళ్ళిపోతుంది, అది తెలీదు. అంటే ఎక్కడి నుండి వెళ్ళిపోయిందో అది ఎవరికి తెలీదు. దాని ముఖ్య స్థానం అయితే భృకుటి. బాబా అంటారు, నేను కూడా బిందువునే, వీరిలోకి వచ్చి కూర్చున్నాను. మీకు అసలు వీరిలోకి నేను ఎప్పుడు ప్రవేశిస్తాను, ఎప్పుడు వెళ్ళిపోతాను అనేది కూడా తెలియదు. బాబా కూర్చొని మనకు వినిపిస్తున్నారు. మీకేదైతే బాబా వినిపిస్తున్నారో అది నేను కూడా వింటాను అని బ్రహ్మ బాబా అంటున్నారు. వివరణ అయితే పూర్తిగా రైట్. ఇక్కడ రాజధాని స్థాపన అవుతుందని దైవీ ధర్మం వారైతే వెంటనే అర్థం చేసుకుంటారు. ముందు స్థాపన, తర్వాత వినాశనం కూడా జరుగుతుంది. ఇతర ధర్మస్థాపకులు ఎవరు ఇలా చేయరు. వారు కేవలం తమ ధర్మాన్ని స్థాపన చేస్తారు, తర్వాత అది వృద్ధి చెందుతుంది. ఇక్కడ ఎవరు ఎంత పురుషార్థం చేస్తారో భవిష్యత్తులో అంత ఉన్నత పదవిని పొందుతారు. మీరు భవిష్య 21 జన్మల కొరకు ప్రారబ్ధాన్ని తయారు చేసుకుంటున్నారంటే ఎంత పురుషార్థం చేయాలి. ఒక్క జన్మ కోసమే మనిషికి 24 గంటలు సరిపోవట్లేదు. చాలా రాత్రింబవళ్ళను ఒకటిగా చేసి కొందరు శ్రమ చేస్తున్నారు ఒక జన్మ కోసమే. మరి మనం భవిష్యత్తు 21 జన్మల కోసం సంపాదించుకుంటున్నామంటే ఎంత ఎక్కువ సమయాన్ని మనం దీనివైపు ఇవ్వాలి. ఇది చాలా సహజం కూడా. యోగం కూడా సహజమే. దానితో మీ వికర్మలు వినాశనం అవుతాయి. బాబా అంటారు, కల్పకల్పం నేనే వచ్చి పిల్లలైన మిమ్మల్ని పావనంగా చేస్తాను. ఇది నేను ఇస్తున్నటువంటి గ్యారెంటీ. భగవంతుడు ఇస్తున్నటువంటి గ్యారెంటీ ఏంటి? కల్పకల్పం వచ్చి మిమ్మల్ని పావనంగా చేస్తాను. అక్కడ పతితులు ఒక్కరు కూడా ఉండరు. జ్ఞానం కూడా ఎంత సహజం. 84 జన్మల చక్రంలో ఎలా తిరుగుతారు అనే జ్ఞానం కూడా బుద్ధిలో ఉంది. మేము 84 జన్మల చక్రంలో తిరిగామనే నిశ్చయము మీరు ఉంచుకోవాలి. నిశ్చయంలోనే కళ్యాణం ఉంది, నిశ్చయంలోనే విజయం ఉంది. ఏమో నేను 84 జన్మలు తీసుకుంటానో లేదో నాకైతే నమ్మకం లేదు, ఇలా అనుకోకూడదు అంటున్నారు. మీరు బ్రాహ్మణులు కనుక మేము తప్పకుండా 84 జన్మల చక్రాన్ని పూర్తిగా అనుభవించామని మీకు నిశ్చయం ఉండాలి. ఇది చాలా సహజమైన వివరణ.
ఈ చిత్రాలన్నింటినీ దివ్య దృష్టి ద్వారా బాబా తయారు చేయించారని పిల్లలకు అర్థం చేయించారు. చిత్రాల కరెక్షన్ కూడా చేయించారు. ప్రారంభంలో బెనారస్లో బాబా ఏకాంతంలో కూర్చొని ఉన్నప్పుడు గోడలపైన ఇలాంటి చిత్రాలను గీసేవారు. అయితే అదేమిటి అనేది వారికి ఏమీ అర్థమయ్యేది కాదు, కానీ చాలా సంతోషంగా అనిపించేది. సాక్షాత్కారం జరిగినప్పుడు ఎగురుతూ ఉన్నట్లుగా అనిపించేది. ఏం జరుగుతుందనేది కూడా అర్థమయ్యేది కాదు. ఏ చిత్రాలైతే ముందు తయారయ్యాయో వాటిని మళ్ళీ మార్చి కొత్త కొత్తవి తయారు చేస్తూ వచ్చారు. కల్ప క్రితంలాగే ఇప్పుడు కొత్త కొత్త చిత్రాలు తయారవుతూ ఉంటాయి. మెట్ల చిత్రం ఎంత బాగుందో చూడండి. దీనిపైన అర్థం చేయించడం చాలా ఈజీ. ఆలస్యంగా వచ్చే వారికైతే ఇంకా ఈజీగా సహజంగా వివరణ లభిస్తుంది. ఇప్పుడు కొత్త కొత్త వారు ఎవరైతే వస్తారో వారు 7 రోజుల్లోనే జ్ఞానం అంతా అర్థం చేసుకుంటారు. పాత వారి కంటే ముందుకు వెళ్ళిపోతున్నారు. కొంతమంది ముందే వచ్చి ఉంటే బాగుండేది, ఈ జ్ఞానం నాకు పెళ్లి కాకముందు ఎందుకు దొరకలేదు, ఈ జ్ఞానం నాకు చిన్న వయసులోనే దొరికితే బాగుండేది అని ఇలా ఎంతోమంది అనుకుంటూ ఉంటారు. అరే, దీని గురించి కూడా ఇంత చింతించకండి. బాబా చెప్పేస్తున్నారు, అలాంటి ఆలోచన కూడా పెట్టుకోకండి. ఒకవేళ ముందే వచ్చి ఉంటే పారిపోయి ఉండేవారేమో. ముందే వచ్చి ఉంటే మళ్ళీ పారిపోయి ఉంటే అప్పుడు ఏమై ఉండేది? ఆలస్యంగా వచ్చిన వారికైతే సింహాసనం సహజంగా లభిస్తుంది. ఇదివరకు ఎవరైతే ఉండేవారో చూడండి, వారిప్పుడు అసలు లేరు కూడా, సమాప్తమైపోయారు. ఎవరెవరు పాస్ అవుతారనేది చివర్లో రిజల్ట్ తెలుస్తుంది. కొత్త కొత్త వారు వస్తారు, వెంటనే సేవలో నిమగ్నం అయిపోతారు. పాతవారు అంతగా ఇంట్రెస్ట్ చూపించారు సేవలో, కొత్త వాళ్ళకి సేవ చేయాలనే తపన ఉంటుంది. కొత్త కొత్త కుమార్తెలు సేవ ద్వారా తండ్రి హృదయాన్ని అధిరోహిస్తూ ఉన్నారు. బాబా హృదయం పైకెక్కి కూర్చుంటున్నారు. పాతవారు ఎంతమంది సమాప్తమైపోయారు. అందుకే బాబా అంటారు, సర్వోత్తమ బ్రాహ్మణ కులభూషణులని ఎవరినైతే అంటారో వారిలో కూడా కొంతమంది ఆశ్చర్యం కలిగేలాగా వింటారు, మళ్ళీ పారిపోతారు. దేని గురించి అయితే ఇంతకుముందు చెప్తూ ఉండేవారో అది ఇప్పుడు ప్రాక్టికల్గా జరుగుతుంది. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा। ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, స్వయం యొక్క చెకింగ్ స్వయమే చేసుకోవాలి, చెక్ చేసుకోవాలి. నేను చాలా చాలా మధురంగా అయ్యానా? నాలో ఎలాంటి లోపాలైతే లేవు కదా? దైవీ గుణాలు ధారణ చేశానా? మీ నడవడిక దేవతల వలె తయారు చేసుకోవాలి. ఆసురి ఆహార పానీయాలను త్యజించాలి. అంటే ఇవన్నీ చెక్ చేసుకోవాలి, నడవడిక దేవతల్లాగా ఉందా అని. సెకండ్ పాయింట్, ఎటువంటి వ్యర్థమైన మాటలను వినకూడదు మరియు మాట్లాడకూడదు. సహనశీలిగా అవ్వాలి. ఫస్ట్ పాయింట్లో బాబా చెకింగ్ విషయాలు చెప్తున్నారు. చాలా చాలా స్వీట్నెస్, మధురత వచ్చిందా? లోపాలైతే లేవు కదా? దైవీ గుణాల ధారణ చేస్తూ ఉన్నానా? ఆసురి ఆహార పానీయాలను వదిలిపెట్టానా? ఇవన్నీ చెక్ చేసుకోవాలి. సెకండ్ పాయింట్లో వ్యర్థమైన మాటలను వినొద్దు, మాట్లాడవద్దు, సహనశీలిగా అవ్వాలి అంటున్నారు. వరదానం, తమ స్మృతిని వృత్తిని మరియు దృష్టిని అలౌకికంగా చేసుకునే సర్వ ఆకర్షణల నుండి ముక్త భవ. తమ స్మృతిని వృత్తిని మరియు దృష్టిని అలౌకికంగా తయారు చేసుకునే సర్వ ఆకర్షణల నుండి ముక్త భవ. వివరణ, ఎటువంటి సంకల్పమో అటువంటి సృష్టి. జైసి దృష్టి వైసి సృష్టి అంటారు. అయితే జైసా సంకల్ప్ వైసి దృష్టి అంటున్నారు బాబా. దృష్టిని బట్టి సృష్టి అంటారు, కానీ దృష్టికి కూడా మూలం ఏంటి అంటే సంకల్పం. ఎలాంటి సంకల్పమో అలాంటి దృష్టి.
ఎవరైతే కొత్త సృష్టిని రచించేందుకు నిమిత్తమైన విశేష ఆత్మలుగా ఉన్నారో వారి ఒక్కొక్క సంకల్పము శ్రేష్టంగా అనగా అలౌకికంగా ఉండాలి. ఎప్పుడైతే స్మృతి, వృత్తి మరియు దృష్టి అన్నీ అలౌకికంగా అవుతాయో అప్పుడు ఈ లోకంలోని ఏ వ్యక్తి కానీ ఏ వస్తువు కానీ తమ వైపుకు ఆకర్షించలేవు. ఒకవేళ ఆకర్షిస్తున్నాయంటే తప్పకుండా అలౌకికతలో లోపం ఉన్నట్లు. దృష్టి ఎటువైపైనా వెళ్తుంది అంటే అలౌకికతలో లోపం ఉన్నట్లు. అలౌకిక ఆత్మలు సర్వ ఆకర్షణల నుండి ముక్తులుగా ఉంటారు. స్లోగన్: హృదయంలో పరమాత్ముని ప్రేమ మరియు శక్తులు ఇమిడి ఉన్నట్లయితే మనసులో అలజడి రాలేదు. హృదయంలో పరమాత్ముని ప్రేమ మరియు శక్తులు ఇమిడి ఉన్నట్లయితే మనస్సులో అలజడి అనేదే రాదు. అవ్యక్త సూచనలు: అపవిత్రత యొక్క బీజాన్ని కూడా సమాప్తం చేసి సంపూర్ణంగా స్వచ్ఛంగా అవ్వండి. సంపూర్ణ సత్యత కూడా పవిత్రత ఆధారంగానే ఉంటుంది. పవిత్రత లేకపోతే సదా సత్యత ఉండడం అనేది జరగదు. కేవలం కామ వికారమే అపవిత్రత కాదు, కానీ దానితో పాటు వేరే సహచరులు కూడా ఉన్నాయి. కావున మహాన్ పవిత్రులు అనగా అపవిత్రత యొక్క నామరూపాలు కూడా ఉండకూడదు. అది మహాన్ పవిత్రత యొక్క స్థితి. ఈరోజు స్వమానము: నేను సర్వ ఆకర్షణల నుండి ముక్తుడిగా ఉన్న ఆత్మను. నేను ఆత్మను, సర్వ ఆకర్షణల నుండి ముక్తుడను. మన స్మృతిని, దృష్టిని, వృత్తిని అన్నింటినీ అలౌకికంగా చేసుకుందాం. ఓం శాంతి.